డైట్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ 40% ఇవాళ మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలకు సంబంధించి 200% పెంచినటువంటి ఘనత ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎవరు చేయని విధంగా మన పిల్లల పట్ల ఒక సానుకూలమైన దృక్పథం, హాస్టల్లో చదివేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు, హరిజన గిరిజన పిల్లలు, వాళ్ళకి నాణ్యమైనటువంటి చదువును ఇవ్వాలి, వారికి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించాలన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నేను ఒక హాస్టల్ విద్యార్థిగా, ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థిగా, ఒక గిరిజన బిడ్డగా, మీలో ఒక్కనిగా నేను ఇవాళ నిజంగా గర్వపడుతున్నాను. ఇవాళ ఈ పెంచినటువంటి మెస్ ఛార్జీలకు మీ తరఫున, నా తరఫున, మరి మా జాతి తరఫున ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మా పిల్లల యొక్క భోజనాల గురించి కానీ, మా పిల్లల యొక్క వసతుల గురించి కూడా ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఏమి లేవు. మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, అదే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల యొక్క మరి వారి భవిష్యత్తు గురించి ఆలోచన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందులోనే కొంతమంది నాయకులు ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం హాస్టల్లో నాణ్యమైనటువంటి విద్యను కానీ, మరి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని కూడా అందియలేనటువంటి కొంతమంది ఎట్లా రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలలో చిన్న పేరు తేవాలనే ఒక ఆలోచనతోటి కొంతమంది కుట్రపూరితమైన ఆలోచన విధానంతో కొన్ని హాస్టళ్లలో చేరి వారికి సంబంధించిన వాళ్ళ గతంలో నియమించినటువంటి కొంతమంది ద్వారా మరి ఈ హాస్టళ్ల పైన బుద్ధ చల్లేటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి గారిని బుద్ధ చల్లేటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించినారు. మరి ఆనాడు మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్లకు నువ్వు సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ నువ్వు ఆనాడు పనిచేసినాడు, ఎందుకు కేసీఆర్ తోటి మాట్లాడలేదు, ఎందుకు నువ్వు మెస్ ఛార్జీలను, డైట్ ఛార్జీలను, కాస్మోటిక్ ఛార్జీలను కనీసం 1% కూడా పెంచాలి అనేటువంటి నువ్వు ఇవాళ 40 నుంచి ఇవాళ 40% పెంచి ఇవాళ 200% పెంచినటువంటి రేవంత్ రెడ్డి గారిని కావాలని ఈ యొక్క హాస్టళ్లలో, గురుకులాలలో కొంత మరి ఒక అలజడిని సృష్టించి ఇవాళ పిల్లలను తోటి నువ్వు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ బదనాలు చేయాలని ఆలోచన చేస్తాం. అందుకే ముఖ్యమంత్రి గారిని మొన్న అడిగిన, రేపు శాసనసభలో కూడా అడుగుతా, ముందుగా దీనిపైన సమగ్రమైన విచారణ చేసి ఎవరైతే దీన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలనే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎప్పుడైనా మా పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న ఆలోచన రాలే ఆ ప్రభుత్వానికి. కానీ అలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ పిల్లలు మా పిల్లలనే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఇవాళ హాస్టళ్లకు సంబంధించినటువంటి అన్ని ఛార్జీలను పెంచింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా చెప్తా ఉన్నాం.